హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదా, మేమైతే కమ్మగిరి స్వామి టెంపుల్ నుంచి యాగంటికి వెళ్తున్నామని. సో ఇప్పుడైతే యాగంటికి వెళ్తున్నాం. అక్కడి నుంచి మాకు యాగంటి అయితే 42 కిలోమీటర్స్ చూపించింది. సో 1 అవర్ పట్టింది మాకు రీచ్ అయ్యేపాటికి. సో మేమైతే అక్కడ 12:30కి స్టార్ట్ అయ్యాం. సో ఇక్కడ వచ్చేలోపు 1:30 అయిపోయింది. సో చూస్తున్నాం కదా, ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు. సో ఈ టెంపుల్ కూడా మనకు కొండల మధ్యలో ఉంటుందన్నమాట. అండ్ మేము వెళ్ళేపాటికి లంచ్ టైం కాబట్టి టెంపుల్ క్లోజ్ ఉండే. సో మేము లంచ్ చేసేసుకొని దర్శనంకి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్ వచ్చేసి పల్లవులు, చోళులు, చాళుక్యులు, అలాగే విజయనగర రాజులు అందరూ కలిసి ఈ టెంపుల్ నిర్మాణాన్ని చేపట్టారని మనకు ఆలయ చరిత్ర చెబుతున్నది. ఇది వచ్చేసి ఇక్కడ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ గేట్. ఇక్కడ లోపల చూసినట్టయితే ఈ ఆలయం కూడా మనకు ఎర్రమల కొండల మధ్యలోనే కనిపిస్తుంది. ఈ దేవాలయం ఎంట్రీ కాగానే మనకు ఫస్ట్ ఇక్కడ పెద్ద కోనేరు వస్తుంది. సో ఇక్కడ అయితే అగస్త్య పుష్కరిణి నుంచి ఇక్కడికి ఇక్కడ చూపిస్తున్న విధంగా నంది ద్వారా అయితే వాటర్ వస్తాయని చెప్తారు. ఇవి చాలా ఔషధ గుణములు కలిగి ఉన్నాయని చెప్తారు. ఇక్కడ మనకు కాకులు అనేది కనిపించవండి, ఎందుకంటే అగస్త్య మహాముని తపస్సుకు భంగం చేసినందువలన ఆయన శపిస్తారు. అందుకే ఇక్కడ కాకులు అనేది కనిపించవు. ఇక్కడ క్షేత్రపాలకుడు వచ్చేసి వీరభద్రేశ్వర స్వామి. అండ్ ఇక్కడ ఇప్పుడు మనకు గోపురం కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ప్రధాన ఆలయంకు ఎంట్రన్స్ అండి. స్వామివారిని ఉమామహేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇక్కడ స్వామివారి అర్ధనారీశ్వర రూపంలో కొలువై ఉన్నారనమాట. అగస్త్య మహాముని తపస్సుకు మెచ్చి స్వామివారు లింగాకృతిలో కాకుండా ఏకశిలాకృతిలో ఇక్కడ ఉమామేశ్వర స్వామిగా వెలుస్తారు. భారతదేశంలోనే ఇలాంటి ఆలయం ఎక్కడా లేదని కూడా ప్రతీతి. ఇక్కడ చూసినట్లయితే ఆలయ ముఖ మండపంలో మనకు నందీశ్వరుడు కనిపిస్తాడు. ఈ నందీశ్వరుడు ఉమామేశ్వర స్వామి ఆజ్ఞానుసారంగా ఇక్కడ స్వయంభుగా వెలిసాడని చెప్తారు. ఈ నందీశ్వరుడు అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకెలు వేస్తాడు అని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తమ కాలజ్ఞానమున తెలిపారు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాడో కదా యాగంటి బసవన్న. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to 1 వరకు ఉంటుంది. అండ్ అలాగే మళ్ళీ మధ్యాహ్నం 3 నుంచి ఈవినింగ్ 8 వరకు ఉంటుంది. మేము వెళ్ళినప్పుడైతే రష్ చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పొచ్చండి. సో ఇక్కడ అందరూ టెంపుల్ ఓపెన్ అవుతుందని వెయిట్ చేస్తూ ఉన్నారు. మాకైతే ఎలాంటి హడావిడి లేకుండా దర్శనం చాలా బాగా జరిగింది. స్వామివారు కూడా చాలా బాగున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అగస్త్య పుష్కరిణి అని పిలుస్తారు. ఈ పుష్కరిణిలో వాటర్ చాలా స్వచ్ఛంగా సహజ సిద్ధంగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుహ అండి. ఈ గుహ లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ ప్లేస్లోనే చాలా సినిమా షూటింగ్స్ అవి కూడా జరిగాయి, లైక్ అన్నమయ్య, పుష్ప 2. ఇవి యాగంటి విశేషాలండి. నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి కొత్తూరు సుబ్బారాయుడు టెంపుల్కి అయితే వెళ్ళాము. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియో అది కూడా వస్తుంది, చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.